మక్తల్ పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ మక్తల్ శాఖ అధ్యక్షులు బాయికాటి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అరెస్ట్. కామారెడ్డిలో 70 మంది భాజపా కార్యకర్తల అక్రమ అరెస్టుకు నిరసనగా మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొండయ్య గారు, జిల్లా నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిని వదిలేసి భాజపా నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిదర్శనమని అన్నారు. అక్రమ అరెస్టులతో భాజపా ఎదుగుదలను ఆపలేరని అన్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం శాంతి భద్రతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు బలరామిరెడ్డి, డోకూర్ తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు కర్ణిస్వామి, జిల్లా నాయకులు దేవరంటి నరసింహారెడ్డి, చంద్రశేఖర్, సత్యనారాయణ, మాధవర్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు పీకే నరసింహ, టప్పకృష్ణ, మాజీ కౌన్సిలర్లు కోల్పూర్ కొండయ్య, ఈసారి నాగప్ప, సత్యనారాయణ, కావలి, రేణుక, నరసింహ, పట్టణ ప్రధాన కార్యదర్శులు నరేందర్, కురువలింగం, టప్ప అశోక్, పట్టణ నాయకులు శివరాములు, విద్యాసాగర్, అనిల్, మేస్త్రి, ఆంజనేయులు, కురువ మహదేవ్, బీజేవైఎం నాయకులు బ్యాటిరాజు, రాజాగౌడ్, నవీన్, కతలప్ప, బాలప్ప, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. మీ ప్రవర్తన ఇదే విధంగా ఉంటే మరి భారతీయ జనతా పార్టీ ఒకవేళ మీలాగానే చట్టాన్ని చేతులకు తీసుకుంటే ఆ రోజు చుక్కలు చూపించాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరిస్తూ మరొకసారి రామచంద్రరావు గారిని, ఈటల రాజేందర్ గారిని, మిగతా యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయాలని తీవ్రంగా ఖండిస్తూ, అదేవిధంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారి మీద దౌర్జన్యం చేసి తప్పుడు ఆరోపణలు చేసిన షబ్బీర్ అలీ వైఖరిని ఖండిస్తూ మరి కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసి దౌర్జన్యం చేసి ఆస్తులకు నష్టం కలిగించిన వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ మరి యొక్క రాష్ట్రాలకు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కు, ప్రయాణికులకు, మిగతా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి, డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ మరొకసారి ఈరోజు రోడ్డు మీదకి వచ్చిందంటే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఏదో ముప్పు వాటిల్లిందని అర్థం. భారతీయ జనతా పార్టీ ఈరోజు కామారెడ్డి పట్టణంలో, కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ లో ఒక డమ్మీగాన్ని వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి 4-5 సార్లు ఓడిపోయిన ఒక డమ్మీగాన్ని, షబ్బీర్ అలీ గాని ఒక విధవను ముందు పెట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాదని అధికార కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ డమ్మిగాడు షబ్బీర్ అలీ గాని ద్వారా వ్యవహారం చేస్తుంటే ఇదేమి ప్రజాస్వామ్యం, ఇదేమి రాజ్యాంగం కల్పించిన హక్కు? రాజ్యాంగం ముక్కు చేతిలో పట్టుకపోతున్నారు. మరి ఆ విధవకి తెలియదా? ఈడ ఉన్న విధవకి తెలియదా? లేదా షబ్బీర్ అలీ గాని అనే డమ్మిగానికి తెలియదా? రాజ్యాంగం కల్పించిన హక్కు వెంకటరమణారెడ్డి గారికి కామారెడ్డి నియోజకవర్గంలో అధికార కార్యక్రమాలన్నింటినీ కూడా సమన్వయపరిచి అధికార కార్యక్రమాలన్నింటినీ కూడా కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత వెంకటరమణారెడ్డి గారిది. మరి వెంకటరమణారెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మరి పరిపాలన సాగిస్తుంటే కామారెడ్డి నియోజకవర్గంలో మరి షబ్బీర్ అలీ అనేటోడు ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఆ తప్పుడు ఆరోపణలకు మరి వెంకటరమణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే గారు సరైన సమాధానం, ఈటిక జవాబు పత్తర్సి అన్నట్లుగా మరి ఆ విధంగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే విధంగా మరి షబ్బీర్ అలీకి సమాధానం ఇచ్చిన పరిస్థితుల్లో మరి పిచ్చి కుక్కల్లాగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళంతా కూడా పిచ్చి కుక్కల్లాగా కామారెడ్డిలో రెచ్చిపోయి మరి వెంకటరమణారెడ్డి గారు ఒక శాసనసభ్యుడు, రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి యొక్క క్యాంపు కార్యాలయం మీద దాడి చేయడం, మరి ఆయన యొక్క వాహనాలను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి రాజ్యాంగ బుక్కులు చేతిలో పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ చెప్పాలి. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మరి ఈ విషయాలను
ప్రజలకు తెలియజెప్పడం కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ రోడ్డు మీదకి రావడం జరిగింది. అంతేకాకుండా మరి కామారెడ్డిలో ఒక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుని మీద, అదేవిధంగా అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మీద వాళ్ళను వదిలిపెట్టి ఈ పోలీసు వాళ్ళంతా కూడా ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మోచేతి నీళ్లు తాగడానికి సిద్ధంగా ఉండే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ దాడి చేసిన వాళ్ళను ధైర్యంగా వదిలిపెట్టి మరి దాడికి గురైన వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లోకి పంపడము ఎంతవరకు సమంజసం? దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. వారికి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. కామారెడ్డికి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, అదేవిధంగా మిగతా ఈటల రాజేందర్ గారు, అనేక మంది బీజేపీ నాయకులు కామారెడ్డికి పోతుంటే మరి ప్రజాస్వామ్యంలో మరి ప్రజల యొక్క అవసరాలు, ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు వారికి మద్దతుగా ఉండాల్సిన బాధ్యత ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీకి ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకున్నారని చెప్పి నేను పోలీసు వాళ్ళని అడుగుతున్నా. అదే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా అర్ధరాత్రి పూట తెల్లవారుజామున కూడా తిరగొచ్చు, కానీ మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక జాతీయ పార్టీకి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఈరోజు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్న పార్టీకి మరి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న వ్యక్తి బయటికి పోవడానికి వీల్లేదు, మరి కామారెడ్డికి పోవడానికి వీల్లేదు, అక్కడ సంఘీభావం తెలపడానికి వీల్లేదు, అక్కడ దాడికి గురైన వాళ్ళను పరామర్శించడానికి వీల్లేదంటే ఎంతటి దౌర్భాగ్యం అన్న విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో ఉన్న